హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం పాస్పోర్ట్ లేకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగే ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకుందాము. అలాగే పాస్పోర్ట్ వ్యవస్థ ఎప్పుడు ఎలా మొదలైంది అనే విషయాలు కూడా తెలుసుకుందాము. వాస్తవానికి 1920వ సంవత్సరంలో అక్రమ వలసదారులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా పాస్పోర్ట్ లాంటి వ్యవస్థను రూపొందించడానికి యునైటెడ్ స్టేట్స్ చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా 1924లో యునైటెడ్ స్టేట్స్ తన కొత్త పాస్పోర్ట్ విధానాన్ని జారీ చేసింది. దీంతో అప్పటి నుండి ఇతర దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా తప్పనిసరి అయింది. అయితే ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి పాస్పోర్ట్ అవసరం లేని ముగ్గురు ప్రత్యేక వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు. వారు బ్రిటన్ రాజు చార్లెస్ III, జపాన్ చక్రవర్తి నరుహిటో మరియు అతని భార్య మసాకో ఒవాటా. ఈ ముగ్గురు పాస్పోర్ట్ లేకుండా ఎక్కడికైనా ప్రయాణించగలరు. అయితే ఒకవేళ ముగ్గురు విదేశాలకు వెళితే బ్రిటన్లోని కింగ్స్ సెక్రటేరియట్, జపాన్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందుగానే సంబంధిత దేశానికి సమాచారం పంపుతాయి. థ్యాంక్ యూ.